బీఆర్ఎస్ పార్టీ నాయకులు అబద్ధ ప్రచారాలు మానుకోవాలి. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ బీఆర్ఎస్ ఇకనైనా అబద్ధపు ప్రచారాలు మానుకోవాలని అన్నారు. కుర్చీ వేసుకుని అభివృద్ధి చేస్తానని చెప్పుకుని నల్లగొండను ఆగం చేసి మళ్లీ ఏ మొహం పెట్టుకుని నల్గొండకు వస్తున్నావని కేసీఆర్ ని నిలదీయాలని రేపటి సభ కంటే ముందు గడియారం సెంటర్లో 10 గంటలకు మీటింగ్ పెట్టి జరిగిన వాస్తవాలను ప్రజలకు వివరిస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో గుమ్ముల మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వంగూరి లక్ష్మయ్య, అబ్బగోని రమేష్ గౌడ్, తిప్పర్తి మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జూకూరి రమేష్, డీసీసీబీ డైరెక్టర్ పాసం సంపత్ రెడ్డి, కౌన్సిలర్ కేసాని వేణుగోపాల్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, జులకంటి ధనలక్ష్మి శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ ఇంతియాజ్, యూత్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం అధ్యక్షులు షేక్ జహంగీర్ బాబా, సైదిరెడ్డి, వెంకన్న, రామకృష్ణ, నాగిరెడ్డి, షబ్బీర్ బాబా, శ్రీను, దాసరి విజయ్, అజయ్, విఘ్నేష్ తదితరులు పాల్గొన్నారు. అక్కడ కుర్చీ వేసుకొని కూర్చొని పనులు చేస్తానని తెలంగాణ రాకముందుకు మాటిచ్చినాం. తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కనుక అదే చేస్తానని చెప్పినాం. అలాగే మనందరికీ తెలుసు, నల్గొండలో సొరంగం అంటే మనకు తెలియదు. వాస్తవంగా ఎల్లంలో ప్రాజెక్టు తీసుకొచ్చి ఆయన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రియతమ నాయకులు కోమటిరెడ్డి వెంకట గారు ఏది నాకు మంత్రి పదవి లేకున్నా ఒకటే కానీ మాకు పైభాగం నీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నారు, మీరు ఫ్లోరైడ్ జిల్లా అని చెప్పుకుంటాం కాబట్టి అంశాల స్వామి చచ్చిపోయింది ఎక్కడ ఉండవు కానీ వారిని తీసుకుపోయి రాష్ట్రపతి దగ్గర తీసుకుపోయి గవర్నర్ దగ్గర తీసుకుపోయి మా పరిస్థితి ఉంటుందని చెప్తే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఎల్లవెల ప్రాజెక్టు సొరంగ మార్గం ఇవ్వడం జరిగింది. 600 కోట్లతో శాంక్షన్ చేస్తే 2009లో శాంక్షన్ చేస్తే 8లో శాంక్షన్ చేస్తే 2008 నుంచి 14 దాకా ఆ రోజు 90% పనులు పూర్తయినాయి. 90% పనులు పూర్తయిన తర్వాత కనీసం 10%కు నేను అది చేస్తా ఇది చేస్తా నల్గొండ దత్త తీసుకుంటా అని చెప్పి మీరు మాయమాటలు చెప్పారు. ఇవన్నీ మీ అన్ని గుర్తులేవనుకుంటారు, ప్రజలు మర్చిపోయారు అనుకుంటారు. గతంలో ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు చెప్పిండు నల్లగొండ అంటే గులాబీ అడ్డ అన్నాడు. గాల్లో పోయింది. ఒక్కొక్కరు 50,000 మేడతోని 70,000 మేడతోని కళ్ళు మూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. ఆ మంత్రి గారు ఒకరు సాగు లోటపోయి కళ్ళు లోటపోయి గెలిచిండు 3,000తో 2,000తో. మనం మీ అందరూ చూసారు, నల్గొండ ప్రజలందరూ చూసారు. తెలంగాణకు ఎప్పుడు పోతుందా, ఎప్పుడు విముక్తి కలుగుతుందా అని 11 సీట్లు గెలిపించి కాంగ్రెస్ పార్టీ అడ్డాని, అలాగే ఉత్తమ్ కుమార్ గారు కోమటిరెడ్డి వెంకట గారి నాయకత్వంలో 2 పార్లమెంట్ గెలిచిన గతంలో అలాగే 11 సీట్లు గెలిచారు. ఇవన్నీ మర్చిపోయిండు కేసీఆర్ గారు. మళ్ళీ ఎక్కడ దోయక నది నల్గొండ దత్త తీసుకుంటా అన్న సభ దగ్గరికి వచ్చి ఒక్కటే ఒక రోడ్ వేసి గాదర్ మారే చనిపోతే ఒక మెయిన్ రోడ్ ఒక రోడ్ వేసి 5,000 కోట్లు 10,000 కోట్లు. అవన్నీ మేము రేపు నల్గొండ ట్రాక్టర్ సెంటర్లో ఇప్పుడే ఎస్పీ గారికి పర్మిషన్ తీసుకున్నాం. 100 మందితోని మేము ఏం చేసినాం గతంలో, కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్ని నీళ్ళు ఇచ్చింది అవన్నీ వివరంగా కేసీఆర్ గారు ఏం మాట్లాడారు అవి వివరంగా రేపు వారు అక్కడ సభ పెడుతున్నారు కాబట్టి వారికంటే ముందు మేము ఏం చేస్తుంటే వివరాలు తెలియజేస్తాం మీకు. బ్రాహ్మణ వెల్ల ప్రాజెక్టు సుమారు 90% మొత్తం పూర్తి చేసిన తర్వాత 90 కోట్లకు దాదాపు 10 ఏళ్ళు పట్టింది. ఆ రోజు కుర్చీ వేసుకొని కూర్చొని పనులు చేపిస్తాయన కుర్చీ దొరక మళ్ళీ వస్తుండు నల్గొండకు కుర్చీ కావాలని. అలాగే నల్గొండ డెవలప్మెంట్ అన్నారు. నల్గొండ డెవలప్మెంట్ ఒక మెయిన్ రోడ్ ఒకటి. ఏ నల్గొండ క్లాక్ టవర్ సెంటర్ మీద కన్నుబడ్డది. ఉన్న బిల్డింగ్లు మొత్తం కూలగొట్టి రోడ్డు మీద వదిలిపెట్టిపోయింది. ఆర్ఎన్బి ఆఫీసులు పెద్ద పెద్ద ఆఫీసర్లు రేకుల రూమ్లో కూడా పరిస్థితి తీసుకొచ్చింది. అలాగే మున్సిపాలిటీకి ఇప్పుడున్న ఏదైతే భగీరథ చెప్పిండో ఆ భగీరథంలో ఉన్న అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో సుమారు ఆ రోజు ఏదైతే ఫ్లోరైడ్ సమస్య మీద 650 గ్రామాలకు నీళ్ళ కోసం రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసి అన్ని పనులు ఆ వాటర్ ఇస్తున్న ఎడవెల్లి ప్రాజెక్ట్ కానీ చెర్ల గౌరవం కానీ ఐట్పాంలో కానీ ఈరోజు మీరు పోయి చూడండి, కోట్లు పెట్టి కట్టిన ఆ నీళ్ళ ట్రీట్మెంట్ ప్లాంట్లు మొత్తము పడవబెట్టిండు. ఓన్లీ పనగాల మీద పెట్టి కోట్లు పెట్టి ఆ కాంట్రాక్టర్లకు అందరూ ఆంధ్ర కాంట్రాక్టర్లే. నల్గొండ పైప్ లైన్ వేయాలన్నా ఆంధ్ర కాంట్రాక్టర్, నల్గొండ జిల్లాలో ఏం చేయాల్సిన మీరు గంధమల్ల పోయినా మీరు బస్వాపూర్ పోయినా అందరూ ఆంధ్ర కాంట్రాక్టర్లే. ఈయన తెలంగాణ కోసం మన దగ్గర నీళ్ళ ట్యాంకు కట్టాలన్నా మెగావాల ఆంధ్ర కాంట్రాక్టర్లు కట్టిండ్రు. సో ఈయన తెలంగాణ కోసం కాకుండా తన సొంత లాభం కోసం ఇక్కడ నాయకులు పొగర్బోతనంతో జిల్లాని సర్వనాశనం చేశారు. ఇక్కడ ఉన్న మంత్రి ఎలాంటి అవగాహన లేకుండా జిల్లా మీద కానీ నీళ్ళ మీద కానీ ఎలాంటి అవగాహన లేక ఓన్లీ ఉద్యమ స్పీచ్లు తప్పించి దేనికి పనికిరాను వీళ్ళందరికీ కనువిప్పు కలవాలని రేపు మేము క్లాక్ టవర్ సెంటర్లో
గతంలో కేసీఆర్ గారు ఏం మాట్లాడారు, ఏం ఇస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఏం చేసిర్రు అనేది రేపు మీ స్లైడ్ ద్వారా మీ అందరికీ చూపిస్తాం. నిరాహార దీక్ష తీసి చావు నోట్ల తలకాయ పెట్టుకుంటున్నాని కేసీఆర్ చెప్పుకుంటుంది కదా. తలకాయ నోట్ల ఆయన కాదు పెట్టింది. మన ప్రియతమ నాయకులు 2 సార్లు అదే ఫ్లోరైడ్ వాటర్ కోసం మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అదే క్లాక్ టవర్ సెంటర్లో అప్పుడు 9 రోజులు చేయడం జరిగింది. రెండోసారి పిల్లలు చనిపోతుంటే వారు చెలించిపోయి తెలంగాణ రావాలి, పిల్లలు వాళ్ళ సాగు చూడకూడదు, ఈ చచ్చిన కాడికి సాగు మళ్ళీ నెక్స్ట్ తర్వాత ఎవరు సాగకూడదు అనే ఉద్దేశంతో తెలంగాణ కోసం క్లాక్ టవర్ సెంటర్లో నిరాహార దీక్ష తీసి అట్నే పార్లమెంట్లో ఉన్న మన పార్లమెంటు సభ్యులు కూడా పెద్దలు మన రాజగోపాల్ రెడ్డి సార్ కానివ్వండి, మన పొన్నం ప్రభాకర్ కానివ్వండి, మన ఆ రోజు ఉన్న మన పార్లమెంటు సభ్యులు వారే పార్లమెంట్లో కొట్లాడేది. ఈయన యాన్నో తాగి పండుకునేది. తెలంగాణ తెచ్చింది ఈయనను రాయలసీమ రతనాసీమ చేస్తానికి కాదు, ఇన్ని విధాలుగా పోరాటం చేసి కృష్ణా జలాలను కూడా మనం కాపాడుకోవాలనే ఉద్దేశంతో కూడా ఎంతో చేస్తే నువ్వు ఒక లోపల చీకటి ఒప్పందం వాళ్ళతో చేసుకొని ఇట్లా మోసం చేయడం అన్నీ ప్రజలు గమనించాలి. ఈరోజు ఎలక్షన్ల కోసం వచ్చి ఏదో మాయ మాటలు కట్టుకథలు చెప్పడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వీటన్నిటిని ప్రజలు తిప్పికొట్టాలి. ఎందుకంటే మనం ఏ జరిగినా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే ప్రజలకు న్యాయం జరుగుతుంది తప్పితే ఈ పోయిన బీఆర్ఎస్ పార్టీ వల్ల ఎటువంటి లాభం జరగదనే విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే ఈరోజు రాష్ట్రం 6 లక్షల కోట్ల అప్పులకు పోయిందంటే కారణం ఎవరు? దీనికి సర్ప్లస్గా ఉన్నటువంటి మన బడ్జెట్ని ఈరోజు అప్పుల పాలకు చేసినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉంది. కాబట్టిగా ఈ విషయాలన్నింటినీ ప్రజలు గమనించాలి. దానికి నిరసనగా రేపు మేము క్లాక్ టవర్ సెంటర్లో LED స్క్రీన్లు పెట్టి ఈ కేసీఆర్ గతంలో మాట్లాడిన మాటలు, జగన్ సీఎం గారితో వారు చేసుకున్న ఒప్పందాలు, అదేవిధంగా వారు మాట్లాడిన జగన్ గారు అసెంబ్లీలో ఆంధ్ర అసెంబ్లీలో మాట్లాడిన మాటలను కూడా రేపు అక్కడ మీకు క్లియర్గా చూపిస్తాం. ఇవాళ కేసీఆర్ వల్లనే మనకు నీళ్ళు వస్తున్నాయి, మనము ఇన్ని ప్రాజెక్టులు చేసుకోగలుగుతున్నామని చెప్పేసి కృష్ణా నీళ్ళు కేసీఆర్ దయ వల్ల మనకు వస్తున్నాయని చెప్పి వారు మనల్ని ముంచి ఆంధ్ర వారికి నీళ్ళు ఇచ్చే పరిస్థితికి తీసుకొచ్చారు. కాబట్టిగా ఈ విషయాలను మీరు గమనించాలి. అదేవిధంగా నిన్న బడుగు లింగయ్య యాదవ్ గారు, అదే విధంగా మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి నల్గొండను అభివృద్ధి చేసినామని చెప్తారు. ఏమి అభివృద్ధి చేసినారని మేము పత్రికాముఖంగా అడుగుతా ఉన్నాం. ఏమి అభివృద్ధి చేసిరు మీరు? నల్గొండ పట్టణంలో ఒక రోడ్డు వేసినారు. ఆ రోడ్డు కూడా రోడ్ సేఫ్టీకి సంబంధించిన నియమ నిబంధనలు పాటించకుండా ఏర్పాటు చేయడం వల్ల ఈరోజు ఎంతోమంది 20-30 మంది ప్రాణాలు పోగొట్టుకున్న పరిస్థితి యాక్సిడెంట్లు అయ్యి